ప్రైజ్ ద లార్డ్. మంగళవారము ఆగస్టు 20, 2024. ఈ రోజు దేవుని వాక్యము, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ప్రకాశవంతమైన సంచార జీవులు. 2020 వసంత కాలంలో రాత్రి ఆకాశంలో సర్పర్లు నీటిపైన ఒక పరికరంపై ముందుకు దూసుకెళ్లేవారు. శాన్ డియాగో తీరం వెంబడి జీవకాంతి తరంగాల వైపు నడిపారు. ఈ కాంతి ప్రదర్శనలు ఫైటోప్లాంక్టన్ అని పిలువబడే సూక్ష్మజీవుల వలన సంభవించాయి. ఈ పేరు సంచారకుడు లేదా డ్రిఫర్ట్ అనే అర్థం వచ్చే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. పగటి పూట జీవులు ఎర్రటి అలలను సృష్టిస్తాయి మరియు రసాయన శక్తిగా మారే సూర్యరశ్మిని సంగ్రహిస్తాయి. చీకటిలో కలవరపడినప్పుడు అవి విద్యుత్ నీలం కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ప్రభువైన యేసును విశ్వసించేవారు పరలోక పౌరులు. వారు ఎర్రటి అలల్లాగే భూమిపై సంచరించేవారు లేదా సంచారకుల వలె జీవిస్తారు. క్లిష్ట పరిస్థితులు మన ప్రణాళికలకు భంగం కలిగించినప్పుడు లోకానికి వెలుగైన యేసు వలె ప్రతిస్పందించడానికి పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు. కాబట్టి మనం చీకటిలో ఆయన ప్రకాశవంతమైన పాత్రను ప్రతిబింబించగలము. అపోస్తులుడైన పౌలు ప్రకారం క్రీస్తుతో మనకున్న సాన్నిహిత్యం మరియు ఆయనపై మన విశ్వాసం ద్వారా వచ్చే నీతి కంటే విలువైనది ఏదీ లేదు. యేసును తెలుసుకోవడం మరియు ఆయన పునరుద్ధానం యొక్క శక్తి మనల్ని మారుస్తుందని ఆయన జీవితం నిరూపించింది. అది మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది మరియు పరీక్షలు మన జీవితాలకు అంతరాయం కలిగించినప్పుడు మనం స్పందించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ప్రతిరోజు దేవుని కుమారునితో సమయం గడిపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అవసరమైన సత్యముతో మనలను సన్నద్ధం చేస్తాడు. ఈ భూమిపై ఉన్న ప్రతి సవాలును క్రీస్తు స్వభావం ప్రతిబింబించే విధంగా ఎదుర్కొనేలా చేస్తాడు. ఆయన మనల్ని ఇంటికి పిలిచే వరకు లేదా ఆయన మళ్ళీ వచ్చే రోజు వరకు మనం చీకటిని తొలగించే దేవుని యొక్క ప్రేమ మరియు నిరీక్షణకు దీపస్తంభాలుగా ఉండవచ్చు. క్రీస్తు ప్రేమ పాత్రతో ప్రకాశించే సంచారకుడు కావటానికి మీరు ఏమి చేయవచ్చు ఆలోచన చేయండి. ప్రార్థన. శక్తివంతుడవైన కరుణగల ప్రభువైన యేసు, నేను మీలో భద్రపరుచుకున్న నిరీక్షణను ఇతరులకు సూచించేటట్లు దయచేసి నా ద్వారా ప్రకాశించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.